సో అలా మొదలుకొని వరుసని సినిమాలు చేశారు. గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? వచ్చింది అంటే లేదు, అది స్టాండర్డ్ డైలాగ్ అవుతుంది కానీ కావాలని తీసుకున్నా, ఎడ్యుకేట్ చేసుకున్నా. ఐఎమ్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అన్ని మనకు వచ్చేసి అన్ని చేసేసాం అనేది ఎవరు అనుకోకూడదు. యూ హ్యావ్ టు కీప్ అప్గ్రేడింగ్ అండ్ యూ హ్యావ్ టు కీప్ ఎడ్యుకేటింగ్ యువర్ సెల్ఫ్ జనరేషన్ బట్టి. లాస్ట్ ఫిల్మ్ మనం చేసిన ఫాదర్ చిట్టు మాకు FCUK చేసినప్పుడు అది ఆ రిజల్ట్ నన్ను ఇట్ మేడ్ మీ థింక్. నచ్చే చేసాం బట్ డింట్ వర్క్. సో వాట్ వెంట్ రాంగ్? సో ఐ హ్యాడ్ టు ఎడ్యుకేట్ మై సెల్ఫ్ అనే దాంట్లో 2 years కాన్షియస్ బ్రేక్ అయ్యేది. ఇట్ వాజ్ అ కాన్షియస్ బ్రేక్ బట్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. సీనుతో కానీ వీళ్ళందరితో కానీ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్ మాట. ఐ నెవర్ స్టాప్. ఐ వాజ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్. నౌ ఐ హ్యావ్ 5 to 6 scripts in place. We'll start as early as possible. ఇప్పుడు ఈ సినిమాకి ధైర్యంగా 99 రూపీస్ అని పెట్టడం అంటే మీరు తీసిన బడ్జెట్, అంటే ఈ సినిమాని ఒక లిమిటెడ్ బడ్జెట్లో తీయగలిగారు, తీశారు. సో అందుకే ధైర్యంగా 99 రూపీస్ అయినా వర్కౌట్ అవుతుంది అనే ధైర్యంతో మీరు ఆడియన్స్ ముందుకు వెళ్తారు. అంటే నేను ఎప్పుడు కూడా బిలీవ్ చేసింది ఏంటంటే అమ్మా, నేను రాత్రి చెప్పినట్టు వీ హ్యావ్ డన్ అవర్ డ్యూటీ యాజ్ ఎ ఫిల్మ్. కంటెంట్ని పర్ఫెక్ట్గా చేయటం ఒకటి, ప్రమోట్ చేయటం ఒకటి. ఇవన్నీ చేసినాక ఆడియన్స్కి మనం రైట్ ప్రైజ్ కూడా తీసుకెళ్ళాలి. ఇట్ షుడ్ బి. వాళ్ళ గురించి నేను ఐ డోంట్ హ్యావ్ టు స్పెషల్లీ మెన్షన్ దెమ్. అండ్ దామోదర్ ప్రసాద్ గారికి ఆయనకు పెద్ద లెగసీ ఉంది. ఇక్కడ యూ ఆర్ ఇన్ బ్యాడ్ నీడ్ ఆఫ్ ఎ హిట్ అండ్ 100% ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ వాసు గారు ఇక్కడ ఈ థియేటర్స్ మేనేజ్మెంట్ అంటే ఇన్ ఏ వెరీ షార్టర్ మార్జిన్ మీరు అఖండ 2 రిలీజ్కి సంబంధించి మీరు మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవడం, ఆ థియేటర్స్ని మళ్ళీ క్యాప్చర్ చేయడం, ఇవన్నీ మీరు ఇందాక అంటున్నారు 70% వరకు వీ హ్యావ్ అచీవ్డ్, ఈవినింగ్ ఇంకో 30%. వాట్ ఈస్ ది మెయిన్ గేమ్ ఇన్ దిస్ అండి? ఈ థియేటర్స్ మేనేజ్మెంట్లో మీకు వాట్ ఈస్ ది హర్డల్ ఆర్ ఛాలెంజ్ మీరు ఫేస్ చేసింది? చిన్న సినిమా, పైగా 99 రూపీస్ టికెట్. అంటే ఇక్కడ ఎగ్జిబిటర్స్ని కూడా తప్పు పట్టలేనండి, ఎందుకంటే నేను కూడా ఎగ్జిబిటర్నే కాబట్టి. అదర్ సైడ్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలా సినిమాలు పర్సంటేజ్లో పడతాయి. ఈ సినిమాలన్నీ కూడా వీక్ ఫస్ట్ డేస్లోని కింద సెంటర్స్ అంతా కూడా వాళ్ళకి ఏమవుతుందంటే 99 రూపీస్ మైనస్ ట్యాక్స్ కట్టుకుని మైనస్ ఇవన్నీ తీసినప్పటికీ పర్సంటేజ్ 50-50 కదా మాకు. థియేటర్కి 50 వెళ్తుంది, మాకు 50 వస్తుంది. ఈ ట్యాక్సెస్ అన్ని పోయిన తర్వాత అక్కడ వాళ్ళకి తగ్గుతుంది బాగా. సో చాలా థియేటర్స్ ఏంటంటే నిజంగా చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఈ 2 నెలలు బాగుంటాయి, జనరల్లీ డిసెంబర్ అండ్ జనవరి థియేటర్స్ బాగుంటాయి. మళ్ళీ ఫిబ్రవరి మార్చ్కి వచ్చినప్పుడు కరెంట్ బిల్స్ కూడా కట్టలేని పొజిషన్స్ ఉంటాయి చాలా మంది ఓనర్స్కి. సో వాళ్ళందరూ అనేది ఏంటంటే, సార్ ఇప్పుడు మీరు 100 రూపీస్ అలవాటు చేస్తారు, పొద్దున్న బాగా ఇప్పటికే కష్టాలు ఉన్నాము, ఇంకా దెబ్బతింటాము అనేది వాళ్ళందరూ కూడా పాపం అది రియల్ స్ట్రగుల్. బట్ నేను వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తుంది ఏంటంటే, లెట్ ఆడియన్స్ కమ్ టు ద థియేటర్ అగైన్. మళ్ళీ మనకి ఫ్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నీకు 150 రూపాయల మీద 4 వస్తే 100 రూపాయల మీద ఏమైనా ఒక 6-7 వస్తారేమో, చూద్దాం, స్టడీ చేద్దాం, కొంచెం ఓపిక పట్టండి అనేది ఎడ్యుకేట్ చేస్తున్నాము. అండ్ అది నిజంగా ఎఫెక్ట్ చూపించింది. రాజు వెడ్స్ రాంబాయికి చాలా గట్టిగా ఎఫెక్ట్ చూపించింది నైజాంలో ఎస్పెషల్లీ. అందుకని వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతున్నారు, పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ చూపించింది. అందుకని వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు. ఓకే, 150 రూపాయల మీద 5 కన్నా కూడా 100 రూపాయల మీద 9 మంది వస్తే బాగుంటుంది అనేది మా స్ట్రాటజీ, అందరి స్ట్రాటజీ. లెట్ us hope it will be సక్సెస్ అవుతుంది. కొంచెం స్టడీ చేయాలి దీన్ని. ఇప్పుడు 99 రూపీస్ అన్నది మీ కాలేనండి, లేకపోతే వాళ్ళతో యూ ఆర్ సపోజ్ టు నెగోషియేట్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన పరిస్థితి, వాళ్ళు కాల్ తీసుకోగలరా లేకపోతే మీరే కాల్ తీసుకోవాలా? 19 రూపీస్ ప్రైస్ ఫిక్సింగ్ ధర అండి. అంటే ఇది కలెక్టివ్ కాల్ అండి. ఐడియా అయితే మాత్రం మన ఈటీవీలో సాయి అండ్ బాబినీడ్ గారు, సాయి గారు, వీళ్ళందరూ మీ అందరూ అనుకున్న ఐడియా అది. యాక్చువల్లీ 99 రూపీస్ని మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాం అనేది. అది కలెక్టివ్ కాలేనండి. ఎందుకంటే మీ అందరూ ప్రొడ్యూసర్స్ ఒకళ్ళు అనుకుంటే అవ్వదు, అది ఎగ్జిబిటర్ సైడ్ నుంచి కూడా సపోర్ట్ చేయాలి. అండ్ దానికి జిఎస్టీ ట్యాక్స్ విషయంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి దానికి. ఎందుకంటే జిఎస్టీ అక్కడ 5% వస్తుంది, బట్ డిస్ట్రిబ్యూటర్కి వచ్చినట్టు 18% కట్టాలి వాళ్ళు. సో ఇవన్నీ టెక్నికల్గా ఉన్నాయి, బట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు అచీవ్ దట్ 99 రూపీస్. ఓ వెరీ గుడ్. అంటే ఆన్ ద సేమ్ టాపిక్, అంటే మాకు ఆడియన్ బిహేవియరల్ ప్యాటర్న్ మార్చాలి. ఇప్పుడు వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటంటే, ఒకప్పుడు ఓల్డ్ పీపుల్ కూడా వాళ్ళు మూవీస్ థియేటర్స్కి వచ్చి సినిమాకి వచ్చేవారు. ఇప్పుడు అది తగ్గింది, ఆ ప్యాటర్న్ తగ్గింది. ఇప్పుడు అంతా కొంచెం ఓటీటీలో చూడొచ్చులే,
టైర్ 1 హీరో అయినా సరే ఓటీటీలో వచ్చినాక చూడొచ్చు అనేది ఉంది. ఆ బిహేవియరల్ ప్యాటర్న్ మార్చాలి అనేది మా ప్రయత్నం అంతే. ఇది రైట్ టైం అండి బిహేవియర్ ప్యాటర్న్ మార్చడానికి. బికాస్ ఇప్పుడు కరోనా తర్వాత ఒక 3 years ఇప్పుడు వాళ్ళకి ఇంట్లో సినిమా వచ్చేసింది, అలవాటు పడ్డారు. అవును. బట్ ఒక 3 years తర్వాత టీవీ బోర్ కొడుతుంది గ్యారంటీ. ఎస్. సో మళ్ళీ ఈ ప్యాటర్న్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తానికి కొంచెం ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ 3 years చూస్తే రెస్టారెంట్స్ చాలా హై వెళ్ళింది ఇండియాలో. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే కొంచెం సినిమా వైపు వస్తారు. బికాస్ టీవీ సేమ్ ఇంట్లో సేమ్ రూమ్లో చూస్తాం అనేది కొంచెం మొనటని వచ్చి బయటకు వస్తారు. ఈ టైంలో మనం వాళ్ళని క్యాప్చర్ చేసుకోగలగాలి. అందుకని సేయింగ్ లైక్ 99 రూపీస్ అనేది. ఎస్. యాక్చువల్గా ఫుట్ ఫాల్స్ బాగా పెరిగినాయి ఈ మధ్యకాలంలో, బాగా పెరిగినాయి. అండ్ ఎందుకు పెరిగినాయి? దట్స్ బికాస్ ఆఫ్ వాట్ వాట్స్ సేయింగ్. సో అట్లాంటి టైంలో ప్రైజింగ్ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే మోర్ ఫుట్ ఫాల్స్ విల్ కమ్. ఎస్. సో ఇన్స్టెడ్ ఆఫ్ లిమిటింగ్ ద ఫుట్ ఫాల్స్, ప్రైజింగ్ జాగ్రత్త చేసుకుంటే కనుక యూ కెన్ మేక్ దట్ వాట్ ఆర్ యూర్ మేకింగ్ బికాస్ ఆఫ్ ద ఫుట్ ఫాల్స్. క్యాంటీన్ మీద కానీ మల్టిపుల్ థింగ్స్ దే హ్యావ్. సో ఏంటంటే కలెక్టివ్ గానే డిసిషన్ తీసుకోవాలి. వెన్ ద ఫుడ్ ఇప్పుడు మనకి ఓటీటీ కూడా దే ఆర్ సో మెనీ రెస్ట్రిక్షన్స్ నౌ. ప్రొడ్యూసర్ అనేవాడు కూడా ఇప్పుడు ఓటీటీకి అంత తేలిగ్గా సినిమా తీయగానే ఓటీటీ కొనే స్టేజ్ లేదు. వాళ్ళు ఆ 4 ఏళ్ళు అట్లా చేశారు. లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ దే బాట్ ఆల్ ద ఫిల్మ్స్ because they want to fill up the libraries. Yes. Once that is achieved, they start making their own content. They're getting foreign content dubbed in local languages. Yes. So now film is not a priority for them. OTT వాళ్ళు ఎవరికి ఫిల్మ్ ప్రయారిటీ కాదు ఇప్పుడు. Yes, yes. So they have changed all the rules. So మనకి థియేటరే మెయిన్. So we have to take care of the theaters. We have to make the People come to theaters. Yes. That's yes. important. వాసు గారు, ఇప్పుడు థియేటర్స్ కి ఫుట్బాల్స్ పెంచాలనే ఉద్దేశంతో మీరు టికెట్ రేట్స్ కంట్రోల్ చేశారు. అట్ ది సేమ్ టైం క్యాంటీన్ రేట్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు? ప్లస్ ఇంకొకటి, ఈ మళ్ళీ ఓటీటీ రేట్స్ ఇదైపోయాయి, శాటిలైట్ ఏం లేదు, మళ్ళీ థియేటర్సే కాబట్టి ఫ్యూచర్ అదే అనే ఉద్దేశంతో ఇచ్చేసారా, లేదంటే ట్రయల్ చేసి చూస్తే బాగా ఉంటుందనే ఉద్దేశంతో చేశారా? అంటే వన్ థింగ్ అండ్ యాజ్ ఎ పర్సనల్ ఐఎమ్ వెరీ అగేన్స్ట్ టు ద క్యాంటీన్ రైట్స్ ఇన్ ద ఎస్పెషల్ ఇన్ ద సిటీ, హైదరాబాద్ సిటీ. ఐఎమ్ వెరీ అగేన్స్ట్ టు దట్. బికాస్ ఎందుకంటే నేను ఎవ్రీ వీక్ ఒక సినిమాకి వెళ్తాను, ఆల్మోస్ట్ ఫ్యామిలీతోనే వెళ్తాను. సో కొంచెం నేను ఎఫర్ట్ చేయగలిగినా కూడా బిల్స్ చూస్తున్నప్పుడు ఈవెన్ ఐఎమ్ ఆల్సో నేను కూడా హర్ట్ అవుతున్నాను. బట్ అట్ ది సేమ్ టైం అది నిజంగా ప్రొడ్యూసర్స్ చేతిలో ఉండేది కాదు. అది హానెస్ట్గా చెప్తున్నాం కదా. మేము నిజంగా ఇప్పుడు మాకు ₹10 వస్తుంది, మాకు 40 పైసలు వస్తుంటే అవతల 60 పైసలు వెళ్తుంది లెక్క చూస్తే. అంటే 40 పైసలు మాకు వస్తుంటే 60 పైసలు అటు వెళ్తుంది. దాని మీద మేము కంట్రోల్ తెచ్చుకోలేకపోతున్నాం యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా. ఇది కంటెంట్ అంతా మేము ఉండేది. ఇంకా మేము క్యాంటీన్ రేట్స్ మేమేమి కంట్రోల్ చేయగలం? మాకు రావాల్సిన రెవెన్యూనే మేము కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. సో ఇవన్నీ కూడా అంత ఈజీగా ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ దీనికి ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో కూడా ఎంతమంది ఏం మాట్లాడినా కూడా నథింగ్ ఇన్ ద ప్రొడ్యూసర్స్ హ్యాండ్. అది ఎందుకంటే ఇప్పుడు నాకు ఎక్కడో ఒక సెంటర్లో మల్టీప్లెక్స్ చైన్స్లో, నేషనల్ చైన్స్లో ఒక సెంటర్లో నాకు అక్కడ టర్మ్స్ నాకు సెట్ అవ్వవు టౌన్స్లోని. వాళ్ళు 4 కేటగిరీస్ పెడతారు, అట్ ది సేమ్ టైం పర్సంటేజ్ అంటారు. నాకు పక్క థియేటర్ ఏమో రెంట్ మీద వస్తుంది. లేదు నేను అట్లా వేయను, నాకు పక్క థియేటర్ నీది అయిపోతే ఫుల్ అవుతుంది అంటే నాకు సినిమా మొత్తం హైదరాబాద్లో కూడా పడదు. బికాస్ అట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసర్స్ ఉన్నాం. సో అసలు క్యాంటీన్ రైట్స్ మీద, పార్కింగ్ రైట్స్ మీద ప్రొడ్యూసర్స్ కంట్రోల్ చేయగలం అనుకుంటే అంతకన్నా మిత్తు ఇంకోటి ఉంటుంది. అంటే ఆ ఛాంబర్ నుంచి తర్వాత మాట్లాడగానే దీనికి నేను కంటిన్యూషన్ చెప్తాను. నేను ఇప్పుడు ఏంటంటే బాసు అన్న మాట దట్ ఈస్ ద ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ యాజ్ ఆన్ డేట్. కానీ ఇఫ్ దోస్ థింగ్స్ హ్యావ్ టు చేంజ్, ప్రొడ్యూసర్స్ అందరూ కలెక్టివ్ గా ఉండి చేయగలిగితేనే, ఇండియా లెవెల్లో ఉండాలి, ఇండియా లెవెల్ చేయగలిగితేనే అది అవుతుంది. ఒక మోనోపోలిస్టిక్ దీనికి వెళ్ళిపోయింది ఇప్పుడు. ఓకేనా? నంబర్ 1. నంబర్ 2, తను చెప్పిన 40-60లో ప్రొడ్యూసర్స్ కి సంబంధం లేని ఫీజు కూడా కడతాం. విపిఎఫ్ అంటారు దాన్ని. అది 2011లో మొదలవుతే 18కి ఎండ్ అవ్వాలి. ఎండ్ అవ్వాల. అప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి ఒక పోరాటం చేసి ఎంత తగ్గించుకోగలిగాం. అక్కడి నుంచి 2 years టైం పెట్టాం. స్టిల్ ఇట్స్ నాట్ ఎండెడ్. సో దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సంథింగ్ విచ్ కలెక్టివ్లీ ఇవన్నీ కూడా వీల్ హ్యావ్ టు కలెక్టివ్ గా డిస్కస్ చేసి చేయాలి. అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ అవుట్ ద సేమ్ ప్లాట్ఫామ్ ఫర్ డిస్కషన్. అది ఇప్పుడిప్పుడే అంటే ఇన్నేళ్ల నుంచి ఉన్నా కానీ ఇప్పుడు నా సినిమా ఇప్పుడు ఉంది, ఈ ఫ్రైడే అయిపోతుంది, మళ్ళీ ఒక సంవత్సరం వరకు సినిమా ఉండదు నాకు. సో నేను ఐఎమ్ రిలాక్స్డ్. ఓకే, జరిగింది ఏదో జరిగింది. కానీ
That should not be the attitude. Whether you have a film or not, this is an issue, the common issue, our issue. We have to fight అనే attitude ఉండాలి. ఇప్పుడు ఇదే ఈషాకి ఈ సినిమాకి 30 లక్షల వరకు అవుతుంది నాకు విపిఎఫ్, విచ్ ఆల్ దట్ గోస్ ఇన్ టు ప్రొడ్యూసర్స్ అకౌంట్. ఫస్ట్ వీక్ అయితే సెకండ్ థర్డ్ వీక్ అయితే పెరుగుతుంది. సో నేను ఇవన్నీ కూడా మీరు ఛాంబర్ సెక్రటరీగా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఎప్పుడు అసలు ఈ ప్రపోజల్ రాలేదా? దీని గురించి ఎప్పుడు డిస్కస్ చేయలేదా? ఎవరిని అడిగినా కానీ మా సినిమా వచ్చినప్పుడే ఈ ప్రాబ్లం ఉంది, మేము ఇది అని చెప్తారు, కానీ కలెక్టివ్ గా ఎందుకు ఛాంబర్ ఈజ్ సుపీరియర్? ఇప్పుడు మీకు నేను యాక్చువల్ ప్రాబ్లం చెప్పాను. నెక్స్ట్ నేను ఆ ఛాంబర్ క్వశ్చన్స్ లో అది అడగండి, మీకు కొన్ని నిజాలు చెప్తాను.